నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీసీఐ పునరుద్ధరణే ధ్యేయంగా బుధవారం నుండి రిలే నిరాహార దీక్షలు. కేంద్రం వెంటనే ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని సీసీఐ సాధనా కమిటీ నేతల డిమాండ్. జిల్లా అభివృద్ధిని విస్మరించడం సరికాదని మండిపాటు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. 48 గంటల దీక్షల ముగింపు సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా. పార్లమెంట్ సమావేశాల్లోనే సీసీఐ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని సీసీఐ సాధనా కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజలు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను గెలిపించినా ఇక్కడ అభివృద్ధి జరగకపోవడం బాధాకరమని అన్నారు. సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించాలని ఒక పక్క జిల్లా ప్రజలు పోరాడుతుంటే బీజేపీ ప్రభుత్వం తుక్కు కింద అమ్మేయడం కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీసీఐ సాధన కోసం మలిదశ ఉద్యమాన్ని బుధవారం నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. రేపటి నుండే కలెక్టర్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధనా కమిటీ కో కన్వీనర్ విద్యగిరి నారాయణ, వెంకట్ నారాయణ, లంకా రాఘవులు, అరుణ్ కుమార్, లోకారి పోషెట్టి, జగన్ సింగ్, ఈశ్వర్ దాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము సీసీఐని పునఃప్రారంభించాల్సింది పోయి సీసీఐని తుక్కు కింద అమ్మేయడం కోసము ఈ టెండర్ను కాల్ఫర్ చేశారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లనే ఆదిలాబాద్ జిల్లా ప్రజలు బీజేపీకి ఎమ్మెల్యేలను గెలిపించి ఇచ్చారు, ఎంపీని గెలిపించి ఇచ్చారు, మొన్న ఎమ్మెల్సీని కూడా గెలిపించి ఇచ్చారు. అట్లాంటి ప్రజల రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ఈ జిల్లాను అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేసేటటువంటి ప్రయత్నం చేయడము మంచిది కాదు అని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎంపీ, ఎమ్మెల్యే గారు కూడా మీరు సానుకూలంగా స్పందించి ఈ సమస్య పరిష్కారం కోసం సీసీఐని ప్రారంభించడం కోసం చొరవ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీరు కూడా ఉద్యమంలో కలిసి రండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా సానుకూలంగా స్పందించాలని చెప్పి, స్పందించేటట్టు చేయాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి ప్రజానికానికి, రాజకీయ పక్షాలకు, వివిధ ప్రజా సంఘాలకు విజ్ఞప్తి చేస్తాం. అంగన్వాడీలను నిర్వీర్యం చేసేలా కేంద్రం అమల్లోకి తెస్తున్న పీఎం శ్రీ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా చేపట్టిన 48 గంటల దీక్ష ముగింపు సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. అంగన్వాడీల వేతనాలను పెంచుతూ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయం తీసుకొని నిధులు విడుదల చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల ధర్నా ముగింపు సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యాలయ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి నిరసన నినాదాలతో హోరెత్తించారు. ధర్నాలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి, కోశాధికారి మంగ, జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ, బొజ్జ ఆశన్న, అన్నముల్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత మాట్లాడుతూ అంగన్వాడీలను నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీఎం శ్రీ పాఠశాలల నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. తమ ధర్నాల సమయంలో కాంగ్రెస్ నేతలు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీ ప్రకారం 26,000 రూపాయల వేతనం ఇవ్వడంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నిన్నటి నుండి మేము 48 గంటల ధర్నా సిఐటియు ఆధ్వర్యంలో
చేపట్టాము. 48 గంటల ధర్నాలో వంట వార్పు ఇక్కడే రోడ్డుపైన వంట చేసుకొని మేము రాత్రంతా కూడా ఇక్కడే బస చేసి ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ ముందుకు వచ్చాము. మేము కలెక్టర్ గారిని ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాము, రాబోయే బడ్జెట్ సమావేశాలలో అంగన్వాడీల గురించి మాట్లాడాలి. అలాగే అంగన్వాడీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. PM శ్రీ పాఠశాలలను రద్దు చేయాలి. గుజరాత్ కోర్టు తీర్పు ప్రకారము అంగన్వాడీలను పర్మనెంట్ చేయాలి. కనీస వేతనం 26,000 చెల్లించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము అంగన్వాడీలను కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నది. ఈ బడ్జెట్ సమావేశాల్లో అంగన్వాడీల ప్రస్తావన, ICDS ప్రస్తావన ఉండాలని చెప్పేసి CITU అంగన్వాడీ హెల్పర్స్ అండ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిన్న ఈరోజు 48 గంటల పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు మహాధర్నా కార్యక్రమాలు, వంట వార్పులు చేసి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు అందరూ అక్కడనే బస చేసిన పరిస్థితి ఉన్నది. ఏదైతే ఎన్నికల కాలంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలను అమలు చేయాలని చెప్పేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మరోవైపు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి ఆనాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకత్వం ఆ రోజు అంగన్వాడీల సమ్మెటెంట్ల దగ్గరకు వచ్చి హామీలు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. గద్దెనెక్కి ఏడాదిన్నర కావస్తున్నా కూడా ఆ హామీలను అమలు చేయట్లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా PM శ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి ఉన్న అంగన్వాడీ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేసి విద్యా వ్యవస్థలో అంతర్భాగం చేసే విధంగా విధానాలను రూపొందిస్తూ ఉన్నది. నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ప్రతి ఏడు ICDSకు బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ ఈరోజు ICDSని నిర్వీర్యం చేసే పని చేస్తూ ఉన్నది. దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా ప్రతిష్టాత్మకంగా కులగణన చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికే దక్కుతుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో 42% రిజర్వేషన్ కల్పించి వారికి పెద్దపీట వేసిందన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగిందన్నారు. బీసీలకు సముచిత స్థానం కల్పించాలనే సంకల్పంతో, మంచి ఆలోచన దృక్పథంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో వారు రాణించేలా విశేష కృషి చేస్తోందన్నారు. బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ అసెంబ్లీలో తీర్మానాలు చేయడం ముమ్మాటికి రాజ్యాంగాన్ని పరిరక్షించడమేనని అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి వారి ఆకాంక్షలకు అనుగుణంగా తగు చర్యలు చేపట్టడం సాహసోపేతమన్నారు. అదేవిధంగా ఎస్సీ, బీసీలను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చారిత్రాత్మక నిర్ణయాలు అభినందనీయమని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం యావత్ తెలంగాణ గర్వపడేలా చేసిందని, బీసీల ఆత్మగౌరవాన్ని చాటిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతను ఆర్థికంగా ప్రోత్సహించేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించడం ఎంతో గర్వకారణం. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో 4,000 నుండి 5,000 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి ఒక్క బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు ఈ పథకాన్ని తప్పకుండా ఉపయోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నాము. అటు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వారి ఫ్లెక్సీని దహనం చేశారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన నినాదాలతో హోరెత్తించారు. ప్రస్తుత సామాజిక స్థితిగతులు, సైబర్ నేరాలు, ఇతరత్ర అంశాలపై ప్రజలు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బేలా మండలం సిరిసన్న గ్రామంలో సోమవారం సాయంత్రం పోలీసు కళాకారులు ధూమ్ధాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నాటికల రూపంలో ప్రజలకు సైబర్ క్రైమ్, మత్తు పదార్థాల వినియోగం, రోడ్డు ప్రమాదాలు, సామాజిక రుగ్మతలు, ఇతరత్ర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బేలా ఎస్ఐ దివ్యభారతి, గ్రామ పెద్దలు ఎల్టి కిష్టారెడ్డి, కాటిపల్లి కిష్టారెడ్డి, కళ్ళెం మల్లారెడ్డి, సురేష్ రెడ్డి, దీపక్ గౌడ్, భూమారెడ్డి, కాడి రూపేష్ తదితరులు పాల్గొన్నారు. 6213030 గంజాయితో ఎట్లా అయిపోతుందంటే లివర్ మొత్తం పాడు కాదు, మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎక్కువ శాతం. తీసుకోపో అయ్యా, తీసుకో. 18 రోజులు అయిందా? 18 రోజులు అయింది.
ఈ సందర్భంగా పోలీసు కళాకారులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సామాజిక రుగ్మతలపైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ఇటీవల కాలంలో మహిళలు, పిల్లలను టార్గెట్ చేసుకుని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని అన్నారు. యువత ఇంటర్నెట్ను పరిమితికి మించి వాడకూడదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని పేర్కొన్నారు. అనుమానిత ఫోన్ కాల్స్ వచ్చిన వెంటనే వారికి సమాధానం ఇవ్వకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఆపద సమయంలో టోల్ ఫ్రీ నంబర్లు 1930 లేదా డయల్ 100ను సంప్రదించాలని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదువుతూ తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని సూచించారు. మరి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల ప్రకారం మరి పోలీస్ డిఎస్పీ జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, సిఐ జైనత్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎస్ఐ మేడం గారి బేలా ఎస్ఐ గారి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు సిరిసన్న గ్రామంలో ప్రజలకు సామాజిక రుగ్మతలపై అవగాహన కల్పించడం జరిగింది. మరి దీనికి 350 నుండి 400 మంది ఇక్కడ హాజరైనారు. అదేవిధంగా మరి వివిధ కార్యక్రమాల ద్వారా వాళ్ళందరికీ కూడా ఈరోజు అవేర్నెస్ చేయడం జరిగింది. బేలా మండలంలోని బేదోడా గ్రామంలో బేదుర్కర్ వంశస్థుల కులదైవమైన శ్రీ రాజూబా జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. బేదుర్కర్ వంశస్థులంతా ఒక చోట చేరి సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పూజలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామంలోని బేదుర్కర్ విజయ్ పాటిల్ ఇంటి దగ్గర నుండి డప్పు చప్పుల నడుమ తమ కులదైవానికి ప్రతి సంవత్సరం పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రత్యేక పూజలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సాంప్రదాయం ప్రకారం మొక్కులు తీర్చుకున్న అనంతరం మహా అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బేదుర్కర్ రామ్ కిషన్, రవీందర్, అరవింద్, విజయ్ పాటిల్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బేదుర్కర్ కుల పెద్ద రామ్ కిషన్ మాట్లాడుతూ గత 28 సంవత్సరాల నుండి తమ కులదైవం శ్రీ రాజూబా పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ముందుగా రాజూబా ఆలయంలో జెండాను ఆవిష్కరించి మొక్కులు తీర్చుకుంటామని తెలిపారు. పక్కనున్న మహారాష్ట్ర నుండి సైతం పెద్ద ఎత్తున వంశస్థులు తరలి వస్తారని పేర్కొన్నారు. రాజూబా ఆశీస్సులు తమ వంశస్థులపైన ఎల్లప్పుడూ ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని వేడుకుంటామని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల ఆమోదం వెనుక గతంలో ఎమ్మెల్సీ కవిత చేసిన పోరాటం కీలక పాత్ర పోషించిందని తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు రంగినేని శ్రీనివాసరావు అన్నారు. పట్టణంలోని జాగృతి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత బీసీల రిజర్వేషన్ల కోసం అనేక మార్లు పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా ఆత్మీయ సోదరి తెలంగాణ ముద్దుబిడ్డ కవితక్క గారి పోరాటం వల్లనే ఈరోజు బీసీలకు 42% అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు తీర్మానం చేయడం, కేబినెట్ ఆమోదించడం చాలా సంతోషకరంగానే భావిస్తున్నాం. కవితక్క గారు గత కొన్ని నెలల నుంచి బీసీల పట్ల ఏదైతే 42% రిజర్వేషన్ కావాలో దానిని సపరేట్గా వేర్వేరు బిల్లు పెట్టమని చెప్పడం జరిగింది. వారు ఎంతోగానో పోరాటం చేయడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు బీసీలకు కూడా ఈ రిజర్వేషన్ రావడం అని కూడా మేము గౌరవిస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదం తెలిపిందో అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఈ బిల్లుని ఆమోదింపజేసే విధంగా తెలంగాణ రాష్ట్ర నాయకులు కృషి చేయాలని, పార్లమెంట్లో కూడా బిల్లుని పాస్ చేయించుకోవాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామానికి చెందిన బిట్ల చైతన్య ఇటీవల విడుదలైన గ్రూప్ 3 ఫలితాలలో ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్తులు ఆయనను ఘనంగా సత్కరించారు. యువత ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైతన్యను శాలువాలతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ పోతారెడ్డి, బిట్ల గంగన్న, ప్రవీణ్ రెడ్డి, అశోక్, మోతి శ్రీనివాస్, గంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, గంగాధర్, ధనుంజయ్, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వం ఉద్యోగం సాధించడం ఎంతో కష్టమని, గ్రంథాలయంలో స్వంతంగా శిక్షణ తీసుకుంటూ ఉద్యోగం సాధించడం గొప్ప విషయమని అన్నారు. గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటుకు అడిగిన వెంటనే తమ వంతు బాధ్యతగా సహాయం అందించానని, గ్రామస్తులు సైతం విద్యార్థులకు తోడ్పాటు అందించడం పట్ల అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ గ్రంథాలయంలో 1 year నుంచి కోచింగ్ చేస్తూ నిన్న ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వము గ్రూప్ 3 ఫలితాలలో మన HWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్
ఉద్యోగం సంపాదించిన మా గ్రామ ముఖ్య నాయకుడు, అందరి మన్ననలు పొందిన మాజీ మండల అధ్యక్షులు మా చిన్ననాటి మిత్రుడు బిట్ల గంగన్న గారి కుమారుడు సాయి చైతన్య గారు ఉద్యోగం సంపాదించడం చాలా గ్రామస్తులకు ఒక పండుగ వాతావరణం ఉంది. తాంసీ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. అంతకుముందు విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు, ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు హాల్ టికెట్స్తో పాటు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉమామహేశ్వర్, రంజన, కరుణ, సుజాత, సతీష్, అనిల్ కుమార్, గీతేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అంతేగాని డైరెక్ట్ 5 మినిట్ ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి చదువుతోనే గుర్తింపు వస్తుందని అన్నారు. పరీక్షలు బాగా రాసి పాఠశాలకు మంచి పేరును తీసుకురావాలని సూచించారు. మనకు ఉండాల్సింది ఒక పట్టుదల, కృషి, దాని వెంబడి మన తపన కూడా ఉంచాలి. చిన్న చిన్న పిల్లలు 10వ తరగతి వరకు ఏం లేకుండా అంటే మనం చెడగొట్టేది ఇంతకుముందు మేడం చెప్పాను, సెల్ ఫోన్, దాన్ని అవాయిడ్ చేయమని. అది వాస్తవమే. కానీ అలాంటి సెల్ ఫోన్ ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కరీంనగర్ లో ఒక అమ్మాయి పేపర్లో కూడా వచ్చింది, కూరగాయల అమ్మాయి ఏం చేసింది, ఆమె దగ్గర ఒక సెల్ ఫోనే ఉంది. ఫస్ట్ టైమే ఎంబీబీఎస్ సీట్ కొట్టింది. కూరగాయల తల్లిదండ్రులకు సహాయపడ్డది. అదే ఆన్లైన్ కోర్సులు ఇలా ఫ్రీ కోచింగ్ సెల్ ఫోన్లలో చూసుకున్నది. ఎగ్జామ్ రాసింది, ఎంబీబీఎస్ లో సీట్ వచ్చింది. ఆమె పూర్తి ఎంబీబీఎస్ ఇంకా ఏదైనా చదువుకుంటా అంటే కూడా చదివించడానికి కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వాళ్ళ తోచినంత సహాయం చేస్తామని మాట ఇచ్చారు. చదివిస్తున్నారు కూడా. చదవడానికి ఎవరన్నా కానీ ఏ రూపంలో ఉన్నా కానీ మనకు సహకారం ఉండదు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పట్టణంలోని కేఆర్కే కాలనీలో మైనారిటీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులకు రోజా సందర్భంగా ఖర్జూరా తినిపించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దామోదర్ రెడ్డి, ఎస్కే ముబాకర్, ఎండి ఇర్ఫాన్, మక్కా మసీదు ఇమాం సాహబ్, మౌజాన్, సదర్, నాయబ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ఈ నెల 20వ తేదీన శ్రీ గురు పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు కొత్తవారు రాజేశ్వర్ తెలిపారు. మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. రేపు అనగా 19వ తారీఖు బుధవారం రోజున సాయంత్రం 6 గంటలకు మా కులగురువైనటువంటి శ్రీ శ్రీ వామనాశ్రమ మా స్వామీజీ గారు విచ్చేస్తున్నారు. వారికి గోపాలకృష్ణ మఠం నుంచి కన్యక పరమేశ్వరి ఆలయం వరకు సాయంత్రం 6 గంటలకు ఊరేగింపుగా ఆహ్వానం పలుకుతున్నాము. కనుక ఆర్యవైశ్య సోదరి సోదరులు ఎక్కువ సంఖ్యలో వచ్చేసి వారికి ఆహ్వానం పలకాలని మనందరికీ కోరడం జరిగింది. అదేవిధంగా 20వ తారీఖు గురువారం రోజున ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి యొక్క 21వ పట్టాభిషేక కార్యక్రమం జరగబోతుంది. ఈ స్వామి అల్వీపుర నివాసి, మరి పీఠాధిపతులుగా ఆర్యవైశ్యుల గురువుగా మరియు ఆదిలాబాద్ పట్టణానికి 21వ పట్టాభిషేకం కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎక్కువ సంఖ్యలో వైశ్యులందరూ పాల్గొని ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలి, మరి వారి యొక్క కరుణ కటాక్షలు పొందాలని మేము ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులకు కోరడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రేపు జరిగే కార్యక్రమంలో ఏదైతే గోపాలకృష్ణ మఠం నుంచి ఊరేగింపబోతున్నామో అందరూ మంగళారతితోని వైశ్యులందరూ మరియు వైట్ డ్రెస్తోని రావాలని మేమందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారికి ఆహ్వానం పలికితే
అందరికీ బాగుంటుందని మన కుల గురువు అయినటువంటి శ్రీ 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 వామనాశ్రమ స్వామీజీ వారి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిడబ్ల్యూసి గోదాంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు 2017 సంవత్సరంలో మార్క్ఫెడ్, నాఫెడ్, లారీ అసోసియేషన్ అయిన అగ్రిమెంట్ ప్రకారమే ఎగుమతి దిగుమతి రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిడబ్ల్యూసి గోదాం అగ్రిమెంట్ రేట్లు ఎగుమతి 1 బస్తాకు 13 రూపాయలు, దిగుమతి 1 బస్తాకు 4 రూపాయల 50 పైసలు, లారీ అసోసియేషన్ వారి మామూలు 1 రూపాయి 50 పైసల ప్రకారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ప్రస్తుత కాంట్రాక్టర్ పైన తెలిపిన రేట్లను తగ్గించే కుట్రలు చేస్తున్నారు. కార్యక్రమంలో సిడబ్ల్యూసి గోదాం ముఖద్దం ఎస్కే దస్తగిర్, సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్ హమాలీ వర్కింగ్ యూనియన్ జిల్లా నాయకులు అన్నపూర్ణి సాంబాజీ, వసంత్ చౌహాన్, అక్రేవార్ గోపాల్, అబ్దుల్ కలాం, ఆల్కొండె బండు, అనిల్ పవర్, కె కపిల్ తదితరులు ఉన్నారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సిడబ్ల్యూసి సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు గత 2017లో మార్క్ఫెడ్, నాఫెడ్ అండ్ లారీ అసోసియేషన్ వాళ్లతో అగ్రిమెంట్ ప్రకారం రేట్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిడబ్ల్యూసి గోదాం ముంగట నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ప్రస్తుతం ఉన్నటువంటి కాంట్రాక్టరు అప్పుడు అగ్రిమెంట్ ప్రకారం ఇవ్వకుండా ఆ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి డబ్బులను ఎగుమతికి బస్తాకు 13 రూపాయలు ఉంటే దిగుమతికి 4.5 రూపాయలు బస్తాకు, అన్ని లారీ అసోసియేషన్ వాళ్ళు మామూలు పేరు మీద 1 రూపాయి 50 పైసలు ఇచ్చేవారు. ఆ రేటే ఈ రోజు వరకు కొనసాగుతుంది. కానీ ప్రస్తుత కాంట్రాక్టర్ ఏమో అందులో రూపాయి తగ్గించేసి 3.5 రూపాయలు ఇస్తానని చెప్పేసి కార్మికుల కష్టార్జితాన్ని దోచుకోవడానికి కుట్రలు పన్నుతా ఉన్నాడు. ఈ విషయమై సంబంధిత జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 2 టౌన్ సిఐ గారిని కూడా కలిసి ఈ ప్రస్తుత కాంట్రాక్టర్ మమ్మల్ని మా శ్రమ దోపిడీ చేయడానికి కుట్రలు పన్నుతున్నారని చెప్పి వారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము సిడబ్ల్యూసి గోడాం మేనేజర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే రీజనల్ ఆఫీసర్ గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మేము రేట్లను బస్తాకు పెంచమని చెప్తలేం. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అదే రేట్లను కొనసాగిస్తూ మా కార్మికులకు సహకరించాలని డిమాండ్ చేస్తే ఈ కాంట్రాక్టర్ స్వలాభాల ఆలోచన కోసం ఆయన ఒక్కోని లాభం కోసమే కుట్రలు చేస్తూ దాదాపుగా 54 మంది కార్మికులను కష్టార్జితాన్ని దోచుకోవడానికి కుట్రలు చేస్తా ఉన్నారు. కాబట్టి సిడబ్ల్యూసి గోడాం మేనేజర్ గారు వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఏటుడిగా డిమాండ్ చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిసిఐ పునరుద్ధరణే ధ్యేయంగా బుధవారం నుండి రిలే నిరాహార దీక్షలు. కేంద్రం వెంటనే ఫ్యాక్టరీ పునరుద్ధరణకు నిధులు కేటాయించాలని సిసిఐ సాధనా కమిటీ నేతల డిమాండ్. జిల్లా అభివృద్ధిని విస్మరించడం సరికాదని మండిపాటు. అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్. 48 గంటల దీక్షల ముగింపు సందర్భంగా కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.